హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనము ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. తీపి, కారము, ఉప్పు, పులుపు, వగరు, చేదు ఈ 6 రకాల రుచులతో ఈ ఉగాది పచ్చడి తయారు చేద్దాము. జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ కూడా సమపాలలో ఉంటాయి అనే దానికి సింబాలిక్ ఈ ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి తయారు చేయడానికి ఏమేమి కావాలి, ఎలా ఉపయోగించాలి అనేది మీకు వివరంగా తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము. ఉగాది పచ్చడి చేయడానికి ముందుగా ఒక కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొత్త చింతపండు తీసుకొని దీన్ని ఒక గంట నుంచి గంటన్నర సేపు నానబెట్టి ఉంచుకోవాలి నీళ్లు పోసి. ఇదిగోండి. నెక్స్ట్ వేప పువ్వు అండి. ఈ వేప పువ్వు తీసుకొని, వేప పూత తీసుకొని ఈ విధంగా పూతల వరకు ఈ విధంగా విచ్చుకున్న పూతల వరకు ఈ విధంగా తీసుకోండి. ఇది కొంచెం టైం పట్టిద్ది కాబట్టి కొంచెం ముందుగానే తీసుకుంటున్నాము. ఈ విధంగా పూతల వరకు, విచ్చుకున్న పూతల వరకు తీసుకోండి. షడ్రుచుల ఉగాది పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు: ఉప్పుకి సాల్టు, తీపికి బెల్లం, కారానికి కారం, చేదుకు వేపపూత, పులుపుకు చింతపండు పులుసు, వగరుకు పచ్చిమామిడికాయ ముక్కలు అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఉగాది పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. మరీ పలుచగా ఉంది, మరీ చిక్కగా ఉంది. ఓకే. ఇందులో మనం చక్కెర కిలి కానీ మామూలు అరటికాయ కానీ ముక్కలుగా చేసుకొని వేసుకుంటాము. అయితే నేనైతే మామూలు అరటికాయని, బాగా మాగిన అరటికాయని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకొని, చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కొంచెం, కారం కొంచెం వేసుకోవాలండి. కొంచెం అయితే సరిపోతాయి. దీనిలో తీపి కొరకు బెల్లం ఒక 3 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వగరు కోసం పచ్చిమామిడికాయ ముక్కలు, కొన్ని పచ్చిమామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇది లేత మామిడి పిండి అయితే బాగుంటుందండి, పచ్చిగానే ఉండాలి. చూడండి. ఇప్పుడు చివరగా చేదు కొరకు కొంచెం వేప పూతని వేసుకుందాం. వేప పూతని చివర్లో వేయాలండి. చివర్లో వేప పూతని వేసుకుని లైట్గా తిప్పుకోవాలి.
అదే ఫస్ట్లోనే వేస్తే చేదు దిగుతుందండి. ఆఖరగా ఇందులో పుట్నాల పప్పు చల్లుకుందాం. ఇవి కొంతమంది పుట్నాల పప్పు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరండి. ఉగాది పచ్చడి రెడీ అయింది. ఆరు రుచులతో ఉగాది పచ్చడి రెడీ అయింది. తీపి, కారము, చేదు, ఉప్పు, వగరు అన్నీ కలిసిన ఉగాది పచ్చడి అన్నమాట. చూడండి, ఇది మనం భగవంతునికి సమర్పించుకొని సేవించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.